యూట్యూబ్ అయితే ఇప్పుడు మనకొక కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ సెట్టింగ్ ద్వారా మనమైతే ఇంకాస్త మోర్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చని చాలా క్లియర్‌గా సబ్జెక్ట్‌లో అయితే ఇన్ఫార్మ్ చేసింది. సో, ఈ మెయిల్ అనేది మనకి యూట్యూబ్ నుంచి వచ్చిందనమాట. నిన్న జూలై 7, 2025 నిన్ననే వచ్చింది నైట్. సో, ఇంకా మెయిల్‌లోకి వెళ్ళిపోతే డీటెయిల్స్ ఏంటి అంటే ఆర్ లాంచింగ్ అ న్యూ ఫీచర్ దట్ అలౌస్ యూ టు షేర్ ఛానల్ అండ్ ఆడియన్స్ డేటా టు పొటెన్షియల్లీ బీ డిస్కవర్డ్ బై అడ్వర్టైజర్స్ అండ్ బ్రాండ్ for more earning opportunities like higher revenue ads, brand deals and shopping affiliate offers. సో ఇదేంటి అంటే మేము ఒక కొత్త ఫీచర్ని అయితే మీకు లాంచ్ చేస్తున్నామండి. అయితే దీనివల్ల ఏంటి అంటే మీ యొక్క ఛానల్ డిస్కవర్ అయ్యి దానికి ఒక అడ్వర్టైజర్స్ అవ్వచ్చు, బ్రాండ్స్ అవ్వచ్చు, ఇంకా మోర్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అంటే హయ్యర్ రెవెన్యూ, అంటే ఇప్పుడు ముందు దానికన్నా డబుల్ రెవెన్యూ మీరు ఎర్న్ చేసుకోవచ్చు, బ్రాండ్ డీల్స్ చేసుకోవచ్చు, షాపింగ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పి కొత్త ఫీచర్స్ని అయితే మనకి ఇదైతే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో వై ఆర్ వి ఇంట్రొడ్యూసింగ్ దిస్ అని చెప్పి చెప్తుంది. సో ద క్రియేటర్ ఎకనామీ ఈజ్ గ్రోయింగ్, అంటే క్రియేటర్స్ డే బై డే చాలా కొత్త ఛానల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అండ్ మోర్ అడ్వర్టైజర్స్ ఆర్ బ్రాండ్స్ ఆర్ ఈగర్ టు పార్ట్నర్ విత్ యూట్యూబ్ క్రియేటర్స్. సో యూట్యూబ్ క్రియేటర్స్తోని వాళ్ళు పార్ట్నర్షిప్ చేసుకోవడానికి అడ్వర్టైజర్స్, బ్రాండ్స్ వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో బట్ ఏంటి అంటే దే కాంట్ ఆల్వేస్ బీ షూర్ ఇఫ్ యు ఆర్ అ గుడ్ మ్యాచ్ బికాజ్ యువర్ ఛానల్ అండ్ ఆడియన్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఈజీలీ అవైలబుల్. కానీ వాళ్ళకి ఒకటే డౌట్ ఏంటి అంటే మీరు అనేది పర్ఫెక్ట్ వాళ్ళకి మ్యాచ్ అవునా కాదా పార్ట్నర్షిప్ చేసుకోవడానికి అనేది వాళ్ళకి ప్రాపర్గా డీటెయిల్స్ అనేవి వెళ్ళటం లేదు. సో దీనివల్ల యూట్యూబ్ మధ్యలో ఉండి మనకి ఏం చేస్తుందంటే వైల్ యూ మే ఆల్రెడీ బీ వర్కింగ్ విత్ సమ్ బ్రాండ్స్, కొన్ని బ్రాండ్స్ ద్వారా మీరు ఒకవేళ ఆల్రెడీ ఎర్న్ చేసుకున్నప్పటికీ మేము మధ్యలో ఉండి ఈ సెట్టింగ్స్ ద్వారా మీకు కొత్త బ్రాండ్స్ వాళ్ళు కానీ అడ్వర్టైజర్లు కానీ మేమే మీకు స్వయంగా తీసుకొని వచ్చి ఎర్నింగ్స్ అనేవి జనరేట్ చేసుకునేలా చేస్తాము అని చెప్పి చేస్తున్నారు. సో వై డస్ దిస్ సెట్టింగ్ డూ వాట్ డస్ దిస్ సెట్టింగ్ డూ అంటే ఈ సెట్టింగ్ మీకు ఏం చేస్తుంది? టు హెల్ప్ యువర్ ఛానల్ బి డిస్కవర్డ్ బై అడ్వర్టైజర్స్ అండ్ బ్రాండ్. సో ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, వీఆర్ ఆఫరింగ్ క్రియేటర్స్ అండ్ ఈజియర్ వే టు, క్రియేటర్స్ అందరికీ కూడా ఒక ఈజీ వేలోని ఛానల్స్ నుంచే డైరెక్ట్గా సెట్టింగ్స్ ద్వారా మీకు ఆ మనీ అనేది ఎర్న్ చేసుకునేలాగా అని చెప్పింది. అండ్ ఈ సెట్టింగ్ అనేది బై డిఫాల్టే ఆఫ్లో ఉంటుందంట. సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు క్రియేటర్స్ ఒకవేళ కావాలంటే అది టర్న్ ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో వాట్ ఆర్ సమ్ పొటెన్షియల్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్? దీని ద్వారా వచ్చే ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అసలు ప్రాపర్గా ఏంటి అంటే సేమ్ మళ్ళీ అదే చెప్తుంది. ఆపర్చునిటీస్ వచ్చేసి హయ్యర్ రెవెన్యూ, ముందు కన్నా ఎక్కువ రెవెన్యూ అనేది వస్తుంది. యాడ్ కంపెయిన్ పార్ట్నర్షిప్స్ ద్వారా, అడ్వర్టైజర్స్తో పార్ట్నర్షిప్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బ్రాండ్స్తోని డీల్ చేస్తూ ఆఫర్స్, మనకి బ్రాండ్ డీల్ ఆఫర్స్ అని ఇప్పుడు వచ్చింది ఒకటి, దాని ద్వారా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అలానే హయ్యర్ షాపింగ్ ఎఫిలియేట్ కమిషన్స్, మనకి ప్రతి వీడియో కింద ప్రోడక్ట్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నారు, దానికి ద్వారా మనకి కమిషన్స్ అనేవి వ్యూస్ ద్వారా కూడా వస్తాయన్నమాట. సో ఎలాంటి డేటా అనేది షేర్ చేయబడుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఛానల్ స్టాటిస్టిక్స్ అంటే నీ సబ్స్క్రైబర్స్ కౌంట్, వ్యూస్ కౌంట్, ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే అడ్వర్టైజర్స్కి, బ్రాండ్స్కి మనకి షేర్ చేయబడతాయి, నువ్వు రైట్ ఆర్ రాంగో తెలియడానికి. నెక్స్ట్ ఆడియన్స్ బ్రేక్ డౌన్, నీకు ఆడియన్స్ జెండర్ ఎవరి నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మెన్ ప్రోడక్ట్ ఏదైనా వాళ్ళు బ్రాండ్స్ కావాలనుకుంటున్నారు, సో మెన్ ఎక్కువ చూస్తున్నారా, ఉమెన్ ఎక్కువ చూస్తున్నారా అనేది నీ ఛానల్లో వాళ్ళు స్టాటిస్టిక్స్ చెక్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మెన్ వాళ్ళే ఎక్కువ మంది అబ్బాయిలే నీ వీడియోస్ చూస్తున్నారు అనుకో, ఓకే తిన మనకి రైట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, తిన ప్రమోట్ చేస్తే అని చెప్పి బ్రాండ్స్ అయినా యాడ్స్ అయినా మన దగ్గరికి వచ్చి కనెక్ట్ అవుతారు అన్నట్టు. నెక్స్ట్ యూట్యూబ్ షాపింగ్ ప్రోగ్రామ్ పెర్ఫార్మెన్స్. సో ఇది తెలుసు కదా, షాపింగ్ కింద పెట్టినటువంటి ట్యాగింగ్ ద్వారా వ్యూస్ ద్వారా మర్చెంట్స్ ఎలా ఉన్నారు దాని ద్వారా కూడా మనకి కనెక్ట్ అవుతారు. రెడీ టు గెట్ స్టార్ట్ అని చెప్పేసి కన్ఫర్మ్ యువర్ చాయిస్ అని వచ్చింది. సో సింప్లీ మీరు ఏం చేయాలంటే కన్ఫర్మ్ యువర్ చాయిస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సో మనల్ని ఇది డైరెక్ట్గా యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అంటే వైటీ స్టూడియోస్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ పెట్టేశాను, అందుకని నాకు ఇలా వచ్చింది. నేను ఫస్ట్ అది అయితే ఎనేబుల్ చేసుకొని డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసా. సో యూ హ్యావ్ ఆల్రెడీ సేవ్ దిస్ సెట్టింగ్ అని చెప్పేసి అయితే వచ్చింది. జస్ట్ ఇప్పుడు మనం సెట్టింగ్ని అయితే సేవ్ చేసుకున్నాము. సో జస్ట్ ఇప్పుడు మళ్ళీ మెయిల్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ హెల్ప్ సెంటర్ అని ఉంది కదా అండి, దీన్ని ఒకసారి క్లిక్ చేసుకోవాలి. మనం ఏ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేసుకోవాలో, టర్న్ ఆన్ చేసుకోవాలో ఇక్కడ మెన్షన్ చేశాడనమాట. ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టూడియోస్లోని మనం వెళ్ళాలి. అక్కడ
బాటమ్ లెఫ్ట్లోని సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుందంట. ఆ తర్వాత ఛానల్ మీద క్లిక్ చేస్తే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోని మనకి ఆప్షన్ ఉంటుందంట. సో ఓకే, చూద్దాం. యూట్యూబ్ స్టూడియోస్లోకి వెళ్ళాను. డైరెక్ట్గా నా యూట్యూబ్ స్టూడియోస్ ఓపెన్ అయింది. లెఫ్ట్ సైడ్ కింద సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళాను. వాళ్ళు చెప్పిన విధంగానే సెట్టింగ్స్ తర్వాత ఏం చెప్పారంటే ఛానల్ ఆప్షన్ క్లిక్ చేయమన్నాడు. ఛానల్ తర్వాత ఛానల్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ తీసుకోమని చెప్పాడు. సో ఇక్కడ మీరు నో ఇట్స్ నాట్ మై ఇట్స్ పెట్టారు. ఓకే, ఇగో అలౌ అడ్వర్టైజర్స్ బ్రాండ్స్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ టు వ్యూ ఛానల్ ఇన్సైట్స్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్. నాకు ఇది ఆల్రెడీ ఆన్లోనే ఉందన్నమాట. సో నేను దీన్ని అంతే ఆన్లో పెట్టుకున్నాను. కంపెయిన్స్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ మై ఛానల్ కంటెంట్. గైస్ ఇది చాలా మంచి అప్డేట్. దీని గురించి మళ్ళీ చేస్తాను వీడియో. నేను దీని గురించి మళ్ళీ చేస్తాను వీడియో. సో ఇదైతే మనకి ఆన్లో ఉంది. ఆల్రెడీ సేవ్ అయిపోయి టర్న్ ఆన్లోనే ఉంది. ఓకే, సో ఇప్పుడు నాకు టర్న్ ఆన్ అయింది. సో ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉంటే మనకి యాడ్స్ ద్వారా ఇంకాస్త డబుల్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ.